యేసుక్రీస్తే పరలోకానికి మార్గమాయెను. ఎందుకంటే మన కోసం చనిపోయెను. మన పాపానికి శిక్షను క్రీస్తు పొందెను. అది నమ్మిన వారికెల్లా రక్షణ దొరుకును. ఆజ్ఞను మీరిన ఆదాము దేవుని శత్రువాయెను. అతని పిల్లలం మనమంతా పాపులమైపోతిమి. నరకాగ్నియే మన పాపానికి శిక్షయయ్యుండగా విమోచనకు దేవుడే తన సుతుని పంపించాడు. యేసుక్రీస్తే పరలోకానికి మార్గమాయెను. ఎందుకంటే మన కోసం చనిపోయెను. మన పాపానికి శిక్షను క్రీస్తు పొందెను. అది నమ్మిన వారికెల్లా రక్షణ దొరుకును. మీ పాపముల నిమిత్తము నేనే మరణిస్తాను. నరకమనే మరణాన్ని లేకుండా చేస్తాను. కేవలం మీరందరూ నన్ను నమ్మితే చాలును. మీ పాపమంతా పోయి శుద్ధులైపోతారనెను. యేసుక్రీస్తే పరలోకానికి మార్గమాయెను. ఎందుకంటే మన కోసం చనిపోయెను. మన పాపానికి శిక్షను క్రీస్తు పొందెను. అది నమ్మిన వారికెల్లా రక్షణ దొరుకును. ఆయన చేతుల్లో కాళ్లలో మేకులు కొట్టారు. ముండ్లతో అల్లిన కిరీటం తలకు పెట్టారు. దాహమైతే గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేదు. దుష్టుడు ఒకడు బల్లెంతో ప్రక్కను పొడిచాడు. యేసుక్రీస్తే పరలోకానికి మార్గమాయెను. ఎందుకంటే మన కోసం చనిపోయెను. మన పాపానికి శిక్షను క్రీస్తు పొందెను. అది నమ్మిన వారికెల్లా రక్షణ దొరుకును. పరిశుద్ధులందరినీ ప్రభువే గొనిపోతాడు. మరణం లేని రాజ్యంలో నిత్యము ఉంటాము. ఆకలి బాధలు అచ్చట ఉండనే ఉండవు. అంతము లేని పరమానంద రాజ్యమది. యేసుక్రీస్తే పరలోకానికి మార్గమాయెను. ఎందుకంటే మన కోసం చనిపోయెను. మన పాపానికి శిక్షను క్రీస్తు పొందెను. అది నమ్మిన వారికెల్లా రక్షణ దొరుకును. మనము ప్రభువు మాటను వినకుండా సాతానుడి మాటను వింటున్నాము. అందుకే మనము పాపాన్ని చేస్తున్నాము. పాపం చేసే వారిని దేవుడు నరకంలో వేస్తాడు. యేసుక్రీస్తే పరలోకానికి మార్గమాయెను. ఎందుకంటే మన కోసం చనిపోయెను. మన పాపానికి శిక్షను క్రీస్తు పొందెను. అది నమ్మిన వారికెల్లా రక్షణ దొరుకును.